హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ఈ వారంలోనే ప్రారంభమవుతాయి. నెలాఖరు వరకు జరుగుతాయి. అయితే ఇది పబ్లిక్ చూడగలిగే కార్యక్రమం కాదు. కనీసం అందాల భామల క్యాట్ వాక్ ను కూడా సాధారణ జనం చూడలేరు. టీవీల్లోనూ ప్రత్యక్ష ప్రసారం కాదు. అంతా ప్రైవేటు వ్యవహారంలో జరుగుతుంది. అయితే హైలైఫ్ జనాలకు మాత్రం యాక్సెస్ ఉంటుంది. వారు ఫ్యాషన్ షోలను ఎంజాయ్ చేయవచ్చు. అందాల పోటీలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. మిస్ వరల్డ్ పోటీలకు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాల నుంచి పోటీదారులు ఉంటారు. పోటీలు జరిగే వేదికకు కూడా అంతటా ప్రచారం లభిస్తుంది. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలకు విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. తెలంగాణలో టూరిజం అంటే హైదరాబాద్ మాత్రమే అన్నట్లుగా అభిప్రాయం ఉంది. కానీ ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చాలా ఉన్నాయి. లక్కవరం దీవుల దగ్గర నుంచి పాపికొండల వరకు చాలా ఉన్నాయి. అన్నిటికీ ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ వస్తుందని ప్రభుత్వం భారీగా ఖర్చు పెడుతోంది. మిస్ వరల్డ్ పోటీలు రకరకాల థీమ్లతో నిర్వహిస్తారు. ఈ లోకమంతా వేరుగా ఉంటుంది. జరిగే ప్రచారం కూడా భిన్నం. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రచారం అయితే వస్తుంది. అన్ని దేశాలకు చెందిన వారు హైదరాబాద్ కు వస్తారు. మిస్ వరల్డ్ పోటీల వెన్యూ గురించి కూడా చర్చిస్తారు. టూరిజం ను ప్రమోట్ చేసుకునే అవకాశం ఉంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఎంతో కొంత ఖర్చు పెట్టుకుని కొన్ని సౌకర్యాలు కల్పించేందుకు నిర్ణయించింది. తెలంగాణ పర్యాటక ప్రాంతాలకు ప్రచారం ఇక్కడ కాకుండా ఇతర దేశాల్లో వచ్చేలా చూసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. ప్రచారం విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనుకబడే ఉంది. మిస్ వరల్డ్ పోటీలకు ప్రభుత్వ ధనం వినియోగిస్తున్నట్లుగా అధిక ప్రచారం జరిగితే సామాన్యుల్లో కోపం వస్తుంది. హైదరాబాద్ ను తెలంగాణను ప్రమోట్ చేయడానికి చేస్తున్నామని చెప్పినా సామాన్యులు దుబారా అనుకుంటారు. అందుకే గట్టిగా ప్రచారం చేసుకోలేకపోతున్నారు. ఆ పోటీలకు వెన్యూ, సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని ప్రచారం వస్తే చాలనుకుంటోంది. ఆ పోటీల ద్వారా రాజకీయ మైలేజ్ పొందాలని అనుకోవటం లేదు. అలా ప్రయత్నిస్తే లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది. అదే సమయంలో ప్రభుత్వం పెట్టే ఖర్చు కన్నా ప్రచారం ఎక్కువ వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. పోటీలకు వచ్చేవారు వేల మంది ఉంటారు. పోటీలు జరిగినంత కాలం సందడిగా ఉంటుంది. ఇవన్నీ కలిసొస్తాయి. ఫార్ములా ఈ రేసు విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ వస్తుంది. కానీ ఈ అందాల పోటీల విషయంలో ఓ క్లాస్ మాత్రమే ఆసక్తి చూపిస్తారు. ఎలా చూసినా మిస్ వరల్డ్ పోటీలకు సామాన్యుల్లో క్రేజ్ మాత్రం రాలేదు. అనుకున్న విధంగా హైదరాబాద్ కు ప్రచారం కూడా రాకపోతే ఓ ప్రైవేట్ ఈవెంట్ కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లవుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.